సార్ ఇప్పుడు కోవిడ్‌కి ముందు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే లంసమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేశారో, సో వాళ్ళకి అప్పుడు కొంచెం నెగెటివ్ బుకింగ్ అయినాయి. నెగెటివ్ బుకింగ్ వాళ్ళు తీసుకున్నారు. బయటకొచ్చేసారు. అదే నెగెటివ్‌లో ఉన్నా గానీ అలాగే హోల్డ్ చేసుకొని ఇప్పటిదాకా కంటిన్యూ చేసుకున్నట్లయితే ఈ ఇయర్ 2026 దాకా కంటిన్యూ చేసుకున్నట్లయితే వాళ్ళకి రిటర్న్స్ అనేది ఎలా వచ్చింది? సార్ మనం ఎగ్జాక్ట్లీ కేస్ టు కేస్ తీసుకుంటే మీరు 2018 నుంచి తీసుకోండి. 2018 అనేది ఆల్రెడీ వర్స్ట్ కేస్‌లో ఉంది. 19 తర్వాత 2020 మంచి రిటర్న్స్ అనేది జనరేట్ అయినాయి. 20 తర్వాత మార్కెట్ అనేది క్రాష్ అయింది మళ్ళీ. కోవిడ్‌లో ఒక ₹5,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళది లేటెస్ట్ డేటా మీరు లాస్ట్ 8 ఇయర్స్ డేటా మీరు చూస్తే ఏ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ అయినా మోర్ దెన్ 18% కైండ్ ఆఫ్ రిటర్న్ అనేది జనరేట్ చేసింది. ఆ రోజు 5,00,000 పెట్టిన వాళ్ళు, ఒక 5,00,000 జనవరిలో పెట్టిన వాళ్ళు ఈ 8 ఇయర్స్ డౌన్ ద లైన్ ఇప్పుడు చూసుకున్నట్టయితే స్మాల్ క్యాప్‌లో పెట్టిన వాళ్ళందరికీ దాదాపు మోర్ దెన్ 21% రిటర్న్ వచ్చింది. మెజారిటీ ఆఫ్ టాప్ 10 ఫండ్స్ మీరు చూసుకోండి. స్మాల్ క్యాప్ అప్పుడు ఓకే. తర్వాత మిడ్ క్యాప్‌లో చూసుకున్నట్టయితే మోర్ దెన్ 15, 16, 17 దాకా రిటర్న్ అనేది వచ్చింది. అప్పుడు లార్జ్ క్యాప్‌లో 12-14% అనేది రిటర్న్ జనరేట్ అయింది. కానీ ఒక్కసారి కనుక మీరు వాళ్ళ మంత్ ఆన్ మంత్ ఎన్ఏవి కానీ వాల్యూ కానీ చూసుకున్నట్టయితే 2020లో 5,00,000 బికమ్ 3,00,000 ఇన్ స్మాల్ క్యాప్. 5,00,000 బికమ్ 3.5 lakhs ఇన్ మిడ్ క్యాప్. 5,00,000 బికమ్ 3.9 lakhs ఇన్ లార్జ్ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్. అంటే ఒక మనిషికి 20% ఆఫ్ ద వాల్యూ ఈవెన్ ఆఫ్టర్ 2 years లాస్ అయ్యారంటే నోబడీ విల్ బి ఇన్వెస్టెడ్, నోబడీ స్టేడ్ ఇన్ ద మార్కెట్. వాళ్ళు స్ట్రేట్‌గా వెళ్ళిపోతారు. ఇంక ఇది మన టాపికే కాదు, మన సబ్జెక్టే కాదు, అనవసరంగా డబ్బులు వెళ్ళిపోతున్నాయని చెప్తారు. వాళ్ళకి ఎస్ఐపిలో అయితే యూనిట్స్ చెప్తాం. ఎస్ఐపిలో మీకు యూనిట్స్ వస్తున్నాయి సార్, మీరు కంటిన్యూ చేయండి అని చెప్తాం. మరి లంసంలో యూనిట్స్ ఎక్కడివి? సో ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఎలాగ ఇప్పుడు ప్రాఫిట్ ఎస్ బెనిఫిట్ ఆ బెనిఫిట్ ఎలా తీసుకోవాలి? క్రాష్ మార్కెట్ యొక్క బెనిఫిట్ తీసుకోవాలంటే మేము ఎప్పుడైనా చెప్తాం, మీరు దగ్గర 5,00,000 ఉండని, ₹1,00,000 ఉండని. స్ట్రాటజీ ఈజ్ వెరీ సింపుల్. మీ దగ్గర ఈరోజు ₹1,00,000 ఉన్నా, మీరు 5,00,000 ఉన్నా, రెండిట్లో ₹1,00,000 ఉన్నాయని ఒక స్ట్రాటజీ, ₹1,00,000 ఉంటే ఒక స్ట్రాటజీ ఉండదండి మార్కెట్లో. ఓకే. మన రిస్క్ అపెటైట్ బట్టి మీరు అగ్రెసివ్ రిస్క్ తీసుకోగలుగుతారంటే అందులో 20% డెట్లో పెట్టండి.